మైనటువంటి నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మన అందరినీ దీవించనుగాక. ఆమేన్. ఈ 2026 సంవత్సరము 8వ నెల ఇటు విధముగా దేవుడిని మనం స్తుతించడానికి, ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం అనుగ్రహించారు. ప్రారంభ ప్రార్థన నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యని ఆత్మస్వరూపుడై సంచారము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అరగంట వాక్యం చెప్పి ముగించుకుందాం. అమ్మాయి సెల్లలగినది నీ సెల్లలగి అమ్మాయి దాస్. ఈరోజు చదువుకున్నటువంటి మాటలోనికి మనం వద్దాం. ఏం మాట్లాడుకున్నాం మనం ఇప్పటి వరకు? ఏ వాక్యం చదివాడు? సత్యానందం. ఇదిగో వాక్యం. సత్యానందం వాక్యం ఏం చదివాడమ్మా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలని కని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట, దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ లోకంలో మనకు ఏదైనా సాక్ష్యం కావాలంటే మనుషుల్ని పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను కని పెంచి గొప్పవారిని చేస్తే వారు ఏమయ్యారంట? నా మీద తిరుగుబాటు చేసిరి అని దేవుడు ఇక్కడ సంతాపము నొందుతున్నట్లుగా వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మనము మన బిడ్డలను, మన తల్లిదండ్రులను సంతోషపట్టాలని మనం కోరుకుంటూ ఉంటాం. అంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, తమ బిడ్డల ద్వారా సంతోషాన్ని చూడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు కూడా మనలో ఒక ఆనందాన్ని, మన ద్వారా ఒక సంతోషాన్ని ఆయన అనుభవించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమా, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారంటండి? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజుని సమాజంలో ఈ రోజుని కూడా మనం చూస్తూ ఉన్నాం. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిదండ్రులను పక్కన పెట్టి, లేకపోతే అనాథాశ్రమంలో విడిచిపెట్టి, తమ భార్య మాట తప్పని తన భార్యని సంతోషపరచడానికి తల్లిదండ్రులను దుఃఖపరిచే బిడ్డలు ఈనాడు మనం ఎంతోమందిని సమాజంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గమనించండి. బాల్య దినముల నుండి నీవు నీ బిడ్డలను జాగ్రత్తగా ప్రభు కోసం పెంచితే, రేపొద్దున నీవు అనాథాశ్రమంలో ఉండవలసిన పరిస్థితి నీకైనా నాకైనా ఎంత మాత్రం రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పిల్లలను మనం దేవుని కొరకు పెంచకపోతే, మన పిల్లలను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా మనం పెంచకపోతే, రేపు వాడికి భార్య వచ్చిన తర్వాత వాడు భార్యకి ఇచ్చే ప్రాముఖ్యత తల్లిదండ్రులకి ఇవ్వడు. కారణం ఏంటంటే, తల్లిదండ్రుల కంటే భార్యని ఎక్కువగా ప్రేమించి, భార్య చెప్పు చేతల్లో నడుస్తూ, భార్య కాలు కింద చెప్పులా నడిచేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ రోజుని అత్తగారిని మాంగారిని చూడని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను చూడని వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇలాంటి వాళ్ళ మధ్యని బ్రతకటం
వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకుని బట్టి వాళ్ళ జీవితాన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు కన్నీరు దిగమింగుకుంటూ బయట చెప్పుకోలేక ఎన్నో కుటుంబాలు ఈ రోజున తమ కోడళ్ళను బట్టి తమ బిడ్డలను బట్టి ఎంతోమంది తల్లిదండ్రులు ఏమవుతున్నారంట, ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యో నేను కన్నది ఇలాంటి బిడ్డనా, అయ్యో నా స్తన్యపానాలు ఇచ్చి నా రక్తాన్ని ఇచ్చి నా ప్రాణానికి తెగించి వాడు జన్మనిచ్చినటువంటి నాకాయి పట్టినటువంటి గది అని చెప్పి ఎంతోమంది తల్లులు ఈ రోజుని ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, అందుని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించే దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ఇక్కడ ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కానీ పెంచి గొప్పవారిగా ఉండాలని కోరుకుంటే వాళ్ళు ఏం చేశారంట, గొప్పవారిగా ఉండాలని తండ్రి కోరుకుంటే పిల్లలు ఏం చేశారమ్మా, తిరుగుబాటు చేశారంటండి. మరి ఈరోజు మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనము, మన పరలోకపు తండ్రిని మనం సంతోషపడుతున్నామా, దుఃఖపరుస్తున్నామా, బాధపరుస్తున్నామా, లేదా సంతోషపడుతున్నామో ఎవరికి వాళ్ళుగా మనము పరిశీలన చేసుకోవలసిన అవసరత ఈ రోజుని ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమును ఆయన భూమిని సాక్షులుగా పెట్టుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? భూలోకంలో నరులెవరూ నమ్మదగిన వాళ్ళు లేరండి. నరులెవరూ నమ్మదగిన వారు లేరు. అవసరానికి నీ వస్త్రాన్ని ధరించినట్లుగా దేవుణ్ణి కూడా అవసరానికి అనేకులు వాడుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత దేవుని పక్కన పెడతా ఉన్నారు. కష్టం వచ్చింది నీకు, శ్రమ వచ్చింది నీకు, బాధ వచ్చింది నీకు, నీ బాధ కోసం దైవజనుడికి చెబుతా ఉన్నావు. దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఆ సంగతి నీకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు 3 పూటల 3 గిన్నెలు తిని హ్యాపీగా టీవీ దగ్గర కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని కునికిబాట్లు పడతావు కాబట్టి ఉపవాసంలో ఉండే శక్తి సంగతి నీకు తెలియకపోవచ్చు. కానీ నీవు ఒక కష్టాన్ని గురించి చెప్పినప్పుడు, ఒక బిడ్డ వివాహ విషయమే కానీ, ఒక పెళ్లి విషయమే కానీ, ఒక ఇల్లు విషయమే కానీ, నీ వ్యక్తిగతమైన నీ రోగం విషయమే కానీ నీవు మాతో చెప్పినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సంగతి నా గురించి, నా ప్రార్థన గురించి నీకు తెలియకపోవచ్చేమో, కానీ నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవాది దేవుడికి తెలుసు. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. చంటి పిల్లలకి చాలామంది స్కూల్లో డబ్బులు పడలేదు. 13,000 వాళ్ళకి స్కూల్లో ఇస్తున్నారు. 13,000 స్కూల్లో ఇస్తా ఉంటే కొంతమంది 1,300 రూపాయలు అట్టుకొచ్చి దేవునికి దశమ భాగం ఇస్తున్నారు. కొంతమంది అయ్యా మా పిల్లలకి డబ్బులు రాలేదు, ఇంకా పడలేదు, 2వ విడతలో పడతాయని మేము ఎదురు చూస్తూ ఉన్నాం, పడేలాగా ప్రార్థన చెయ్యండి అంటున్నారు. జాగ్రత్తగా వినాలి, మీరు ఎక్కువగా చెప్పలేను నేను. అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటున్నారు. సరే, వాళ్ళ కోసం ఏదో ఒక రోజుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనకి ఫలితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే పెండింగ్ ఉందో పెండింగ్లో అడ్డుబండ్లను తొలగించి వాళ్ళకి ఆ కార్యాన్ని సఫలపరుస్తున్నాడు. అంటే ఆగిపోయిన డబ్బులు తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. పడిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దైవజనుడికి ఒక చిన్న మాట, వాళ్ళు ఏమి ఇవ్వక్కర్లా, మాకు చిన్న మాట ఫోన్ చేసి, అయ్యా నేను మీకు బిడ్డల కోసం ప్రార్థన చేయమన్నాను, డబ్బుల కోసం ప్రార్థన చేయమన్నాను, డబ్బులు పడ్డాయ్యా అని ఒక మాట చెబితే ఆ విషయం మళ్ళీ ప్రార్థన చేస్తామా? ప్రభు దగ్గర మాట్లాడట్లేదు మీరు. ఇంకా ఆ విషయం ప్రార్థన చెయ్యం. ఇంకేదంటే ప్రభు కార్యం చేశాడు కాబట్టి వెంటనే నువ్వేం చేయాలంటే, మేము ప్రార్థన చేస్తున్నామని విశ్వాసము నమ్మకము నీకుంటే నువ్వేం చేస్తావంటే వెంటనే సేవకులకి ఫోన్ చేసి, అయ్యా ఇదిగో నా బిడ్డకి డబ్బులు పడ్డాయి అని చేత మీకు వందనాలు చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే కొంతమంది డబ్బులు పడినా కానీ చెప్పరండి. ఆ డబ్బులు పడినా ఆ డబ్బులు రకరకాలుగా వాడుకుంటారు. మళ్ళీ చెప్పిన దాకుండా మళ్ళీ దేవుని సన్నిధిలో కానుక ఇవ్వాల్సి వస్తుందేమో. సాక్ష్యం చెప్పమంటే పైకి లేకరండి, అలాగే కూర్చుని ఉంటారు. సాక్ష్యాలు లేవా? రాత్రి తిని పడుకున్న పొద్దున్న నువ్వు లేవటం దేవుని చిత్తం కాదా? దేవుడు నిన్ను సజీవంగా ఉంచలేదా? నన్ను సజీవుడిగా ఉంచలేదా? ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుని కృప కదా. ప్రియమైన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని కొరకు బ్రతుకుతున్న నీవైనా నేనైనా దేవుడు యథార్థవంతుల కోసము, యథార్థమైన ప్రార్థన కోసం దేవుడు చూస్తున్నాడు. నీ అవసరానికి ప్రార్థన చేయించుకుంటున్నావు, నీ అవసరం తీరిన తర్వాత కనీసం సాక్ష్యం కూడా చెప్పవు.
సాక్ష్యం చెప్పవు, కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత కానుకుండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విధంగా నేను మొన్న ఒకళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి అడిగాను. నిన్నే రోజు డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఫోన్ చేసి అడిగితే పిల్లలు ఏమన్నారు తెలుసా? అయ్యా మాకు డబ్బులు పడ్డాయి అన్నారు. పడేప్పుడు చాలా రోజులైంది బ్యాంక్ అకౌంట్లో పడి, కానీ వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారు, కానీ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయనే మాట మాత్రమో చెప్పలేదు. వాళ్ళు మంచోళ్ళ దొంగోళ్ళ? మీరు చెప్పండి. ఇప్పుడు అవసరానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడి కార్యాలు చేస్తూ ఉంటే, సాక్ష్యం చెప్పకపోగా, దేవుడికి కృతజ్ఞత తెలియజేయకపోగా, నీవు కనీసం జరిగిన మేలు కూడా నీ కడుపులో పెట్టి దోచుకుంటున్నావు, కానీ దేవుడిని మహిమపరచట్లేదు. నీవు గాడిది దేవుడిని మహిమపరిచింది. గాడిది ఇప్పబడిన గాడిది, కట్టబడిన గాడిదని విడిపించాడు దేవుడు. అది యేసుప్రభుని వాహనంగా చేసుకుంది, యేసుప్రభుని యజమానుడిగా చేసుకుంది. కనుక ఆ యొక్క గాడిదకి దేవుడు ఘనతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు, నీ పట్ల చేసిన కార్యాన్ని నీవు వివరించి సాక్ష్యం చెబితే, దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటే, మళ్ళీ దేవుడు మరో కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని కోసం నువ్వు కార్యం చేయవు, దేవుడి కోసం అనిపిస్తావు తప్ప, దేవుడిని దుఃఖపరుస్తావు తప్ప, దేవుడిని బాధపరుస్తావు తప్ప, దేవుడిని సంతోషపడే పనులు నీలో ఎన్నున్నాయి? దేవుడిని బాధపరిచే పనులు ఎన్ని చేస్తున్నామో ఎవరికి వారిగా, నాకు నేనుగా, నీకు నీవుగా పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండదు నీ జీవితంలో. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండదు, ఆదివారం ఆరాధన ఉండదు. ఆదివారం కూడా ఎప్పుడో వాక్యం చెప్పే సమయానికి వస్తావు, ఏదో ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతావు, మళ్ళీ అందరికంటే ముందు నీవే ప్రార్థన చేసి వెళ్ళిపోతావు. ఎందుకు? మనం వస్తున్నాం దేవుని సన్నిధికి, ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాం. మన కష్టాలు దేవుడికి తెలియజేసుకోవడానికి వస్తున్నాం, మన బాధలు దేవుడికి తెలియజేసుకోవడానికి వస్తున్నాం. నీ భర్త బాగోవాలంటే నీవు కన్నీటితో ప్రార్థన చెయ్యాలా వద్దా? ఎంత ప్రార్థన చేస్తే అంత నీ భర్త బాగుపడతాడు, నీ భర్త ఆరోగ్యం స్వస్థత జరుగుద్ది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత నీ భార్య బాగుపడుతుంది. నీ తల్లిదండ్రులు ఎంత బాగా ప్రార్థన చేస్తే నీ పిల్లలు అంత బాగుగా దేవుల్లో ఎదగగలుగుతారు. నీకు బాగా సంబంధం లేదా? నీ భర్త గురించి నీకు సంబంధం లేదా? నీ భార్య గురించి నీకు సంబంధం లేదా? నీ కడుపును పుట్టిన పిల్లల కోసం నీకు సంబంధం లేదా? రేపొద్దున ప్రభు నిన్ను అడిగితే సమాధానం ఉందా నీ దగ్గర? నీకైనా నాకైనా సమాధానం ఉందా? పిల్లలకు డబ్బులు వచ్చినాయి, కానీ అడిగి తెలుసుకునే వరకు, ఫోన్ చేసి అడిగే వరకు డబ్బులు వచ్చినాయనే మాట వాళ్ళంతటా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్టవాటపురం దొంగల కంటే ప్రమాదమైన వాళ్ళు. మీరు ఎప్పుడైనా విన్నారా స్టవాటపురం దొంగలు? గీతాన్ని విన్నావా? స్టవాటపురం దొంగలని పెద్ద పేరండి. స్టవాటపురం అంటేనే దొంగలకి పెట్టింది ఊరేది. ఇలాంటి దొంగలు ఉన్నారండి. మరి వాళ్ళ తల్లిదండ్రులు దొంగలుగా ఉంటే పిల్లలు నీతిమంతులుగా ఉంటారా? మాట్లాడరా? అది మనం నీతిగా యథార్థత కలిగి ఉంటే, నమ్మకంగా ఉంటే, మన కడుపుని పెట్టిన పిల్లలు కూడా నమ్మకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొరకు నువ్వేదో చేయక్కర్లా, దేవుడే నీకు అనేకమైన మేలు చేయగలడు. కారణం ఏంటంటే నీవు విత్తే విత్తనమును బట్టి ఆయన పంటనివ్వాలని కోరుకుంటున్నాడు. నీవు ఇచ్చే విత్తనమును బట్టి ఆయన నీకు పంటనివ్వాలని కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 121 కీర్తనలో ఉంటుంది, కన్నీటితో విత్తేవాడు సంతోషంగా పనల మోసుకెళ్తాడు. నువ్వు ఎత్తకుండా విత్తనం లేదు వేయకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? నీకు వస్తుందా? నువ్వు తింటావు, చక్కటి బియ్యం తెచ్చుకుంటావు, అంటే పలా బియ్యం తెచ్చుకుంటావు, పిడికిడి బియ్యం అందులో తెస్తాక ప్రాణం గిజగిజగిజలు ఆడిపోతున్నాయి. పిడికిడి బియ్యం చారేపోతులు ఎదవగ్రాలు. ఒక్క పిడికిడి బియ్యం దేవుడికి తీసిచ్చి 3.5 సంవత్సరాలు కరువు కాలంలో సమృద్ధిగా భోంచేసింది. అనేకులకు పక్కన ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టింది. ఎవరో ఇలాంటి ఎదవరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నవాళ్ళు ఉన్నారు, కడుపు పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ పిడికుడు దేవునికి తీయటానికి బద్దకించి వాడు దరిద్రులు అయ్యారండి. ఆనాడు వాళ్ళు దరిద్రులు అయితే ఈ పేద యదవరాలు పిడికిడి పిండి దేవుని మందిరంలో దేవుని సేవకుడికి ఒక అప్పం వేసి పెట్టిందండి. పిడికిడి పిండి. ఈ రోజున దైవజనుడికి గుప్పుడు మెతుకులు పెడితే నీ బతుకు పోదా, నీ బతుకు నాశనం అయిపోదా. గుప్పుడు మెతుకులు దేవుని సేవకుడికి పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఉంటాయి. దేవుని సేవకుడికి నువ్వు టీనీళ్ళు ఇస్తే దేవుడు ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. నీకు తెలియదా? తెలుసు. నీ గుమ్మలకు చుట్ట వస్తే టీ ఇచ్చి పంపిస్తాం, నీ టయానికి భోజనానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాం,
కనీసం నీ చుట్టానికి ఉన్న విలువ కూడా ఈరోజు దైవజనుడికి నీ ఇంట్లో లేకుండా పోయింది అంటే నీకోసం కన్నీటితో కార్చే ప్రార్థన చేసి ఎంత బాధపడుతున్న దైవజనుడు కన్నీరు కార్చడం నీకేమైనా క్షేమం అంటే ఎంత మాత్రము క్షేమం కాదు. మందను కాసేవాడు మందపాలు తాగాల్సిందే. మందను కాసేవాడు మందల పాలు తాగాలి. మంద గొడ్డుదైపోతే పాలు ఇవ్వకపోతే కాపరి ఏడుస్తాడు. తెలుసా నీకు తెలుసా? నువ్వు మొక్కేస్తావు దొడ్లోను, ఆ మొక్క కాయకపోతే ఏం చేస్తావు? నువ్వు నరికి అవతల పాడేస్తావు. అవునా కదా? అది ఎంచేతంటే దేవుడు కూడా అదే చూస్తున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కానీ గొప్పవారిని చేస్తే వాడు నా మీద ఏం చేశారంట? తిరగబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వారులారా, దీనికి వాక్యాన్ని అంతసేపు చెప్పడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే నాకు కూడా ఆరోగ్యం పోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఒక్క పిడికిడి బియ్యం నువ్వు తీసి దేవుని మందిరాన్ని కట్టుకొస్తే నీకు 3.5 సంవత్సరాల భోజనం సమృద్ధిగా ఇస్తాను అన్నది వాక్యం చేరవేస్తావు. ఒక్క పిడికిడి బియ్యం, పిడికిడు పిండి తీసి మొట్టమొదటిది దేవుని సేవకుడికి ఒక అట్టు వేసి ఇచ్చింది. ఆ అట్టు తిన్నటువంటి దైవజనుడు ఆ కుటుంబ క్షేమాన్ని కోరి ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 3.5 సంవత్సరాల కరువు కాలంలో లోకమంతా ఆకలి సావులు సత్తే ఈ పేద యదవరాలు ఇంట్లో బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఏమండి, తొట్టులో ఉన్న పిండి తరిగిపోలేదండి. ఏ రోజుకి ఆ రోజు ఆ చేతికి వచ్చింది పిండి తీయటం, ఇక్కడ వేయటం, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఉంచుకోవటం, అప్పాలు వేయటం, పొయ్యి మీద పెట్టడం, ప్రతిరోజు కూడా ఇరుగు పొరుగు వాళ్ళకి భోజనాలు ఎలా పెట్టేదంటారు. ఒక పెళ్ళోళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే భోజనాలు విందు జరుగుతుందో అదేవిధంగా విందు జరిగేదండి ఆ యదవరాల ఇంటి దగ్గర. ఆమె దగ్గర డబ్బుని చేసింది. ఇదంతాను డబ్బున్న వాళ్ళు ఏమైపోయారు ఈ రోజుని? ఆ పిడికిడి పిండి తీయని వాళ్ళు దరిద్రులు అయ్యారు. ఆ పిడికిడి పిండి దైవజనుడికి పెట్టడం వల్ల ఆమె 3.5 సంవత్సరాలు సమృద్ధిగా భోజనం కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డది ఆమె. ఈ రోజు నువ్వెందుకు కాకూడదు? ఈ రోజు నా ఆశీర్వాదాలు నువ్వెందుకు పొందకపోవాలి? ఆ దీవులు నువ్వెందుకు పోవాలి? పిడికిడి పిండి నువ్వు పెట్టలేవా దేవునికి? ఒక అప్పాము దేవుడికి పెట్టలేవా నీవు? ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నీవు పెట్టాలని కాదు, నువ్వు పెట్టడం వల్ల నువ్వు ఆశీర్వాదం పొందుతావు. దానికోసమే నువ్వు పిడికిడి విత్తనాలు కన్నీటితో విత్తితే పనల మోసుకుని వెళ్తావు, ఇంటికి మోపులు కట్టుకుని వెళ్తావు. అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయ సోమరితనంతో నువ్వు విత్తనాలు చల్లకుండగా నువ్వు నిద్రపోతుంటే ఆత్మీయ నిద్రలో నువ్వు ఉంటే కనుక రేపు అందరికీ పంటకాలంలో నీకు పంట వస్తుందమ్మా? రాదు. నీకు పంట కావాలంటే మెలకువగా ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, పిడికిడి బియ్యము నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఆ పిడికిడి బియ్యం నువ్వు వండుకున్నారు అనే నువ్వు నిజంగా పస్తున్నావా? నీకు లేక వండుకోలేదా? మానే. దేవుడికి ఇవ్వద్దు. నువ్వు దేవుడికి ఇవ్వద్దు బలవంతంగా. నువ్వు వండుకున్నారు అయినా గుప్పుడు బియ్యం. ఆ గుప్పుడు బియ్యం దేవుడికి కావాలి. నువ్వు ఎన్ని బత్తాలు తెచ్చుకుని బత్తాలు దేవుడికి అక్కల్లా, నీ కొంచాలు అడ్డుళ్ళు దేవుడికి అక్కల్లా, దేవుడు కోరుకుంటా. నువ్వు చేటలో పోసుకున్న తర్వాత నీ పిడికుడు తీసి దేవునికి ఇమ్మమని దేవుడు అడుగుతున్నాడు నేను. అది నువ్వు చేయలేని రోజుని, ఆత్మీయ పిష్టిరోగంతో ఉన్న రోజుని రేపొద్దున దేవుడు నీకు ఎలాగిస్తాడు, నాకు ఎలాగిస్తాడు, మనకి ఎలాగిస్తాడు. అంచేత నా ప్రియమైన వారులారా, నీవిచ్చేది దేవునికి కానీ మనుషులకు కాదు. నీవిచ్చేది దేవునికి ఇస్తున్నామనే సంగతి మర్చిపోకు. పిడికుళ్ళు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి రావాల్సిందే. శుక్రవారం ఉపవాసం ఉంటే దేవుని మందిరానికి రావాల్సిందే. సో ఆ రోజున భోజనం మానేస్తావు. ఆ సోడమేం పట్టుకెళ్ళి ఏం చేస్తా? అమ్మా ఏంటంటే మాట్లాడరా, ఏం చేస్తావు నువ్వు? సోడమేం పట్టుకెళ్ళి బియ్యం విసులు నువ్వు ఇప్పుడు పిండి చేసి తినేస్తావు నువ్వు. అది ఉపవాసమా నీకు? అది ఉపవాసం ఉన్న వాడిది నువ్వు తినడానికి వీలు లేదు. అది నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. దేవుని సొమ్ముని ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదం. నేను ఇంతకు ముందే చెప్పాను. నేను ఆ పిల్లలు మళ్ళీ నేను ఫోన్ చేసి అడిగిందాక డబ్బులు వచ్చినాయని సంగతి వాళ్ళు నాకు చెప్పలేదు అంటే నేను అన్నాను, మీ కుటుంబం అంతా స్వార్థపర దొంగల కంటే ప్రమాదకరమైన వాళ్ళు అన్నాను నేను. అది బాధపడితే బాధపడతారు, ఏం పర్లా. కారణం ఏంటండి, మనము దొంగ బతుకితే మరి పొద్దున మన పిల్లలు కూడా దొంగ బతుకుతారు. కానీ యథార్థంగా ఎలా బతుకుతారండి వాళ్ళు? మా అమ్మ ఎలా ఉండేది, నేను కూడా ఎలా ఉంటే సరిపోద్ది అని అనుకుంటారు. అంచేత యథార్థత అనేటువంటిది లోపించకూడదండి. ఎప్పుడు నమ్మకంగా ఉండాలి.
నువ్వు ఎక్కడైతే స్థిరపడ్డావు అక్కడ ఉండాలి. నువ్వు స్వస్థత ఎక్కడైతే పొందుకున్నావు అక్కడికి రావాలి. నువ్వు మేలు ఎక్కడైతే పొందుకున్నావు అక్కడికి రావాలి. అంతేగా నువ్వు ఊరికి వెళ్తా బయలుదేరి ఎక్కడో సందడి పొందని ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో పడుకుంటావా నువ్వు ఎంత పొద్దుపోయినా బస్సు దొరికినా దొరకపోయినా అవసరం అంతా ఏదో ఒకటి కట్టించి ఇంటికి వస్తావు నువ్వు. ఆ సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఇది నీ ఇల్లు, ఈ ఆత్మీయ ఆ తండ్రి గారి ఇల్లు ఇది, పరలోక తండ్రి ఇల్లు ఇది. నీవు ఇంటికి రావాల్సిందే. నువ్వు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. రేపొద్దున నీకోసం కన్నీరు కార్చేవాడు నీ తండ్రి కానీ బయటోడు కాదు. రేపొద్దు నీకోసం కన్నీటితో ప్రార్థన చేసేవాడు నీ ఆత్మీయ తండ్రి కానీ బయట కనపడ్డవాడు కాదు. ఈరోజు నువ్వు ఎవరినో ప్రేమించవచ్చు, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు, కానీ వాడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడా? ఆ సంగతి నీకు తెలియకపోవచ్చు, నీ సంగతి ఆడికి తెలియకపోవచ్చు. కానీ సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ కాపరిని విడిచిపెట్టి, సంఘ క్షేమాభివృద్ధిని కోరి ప్రార్థన చేస్తున్న వాళ్ళని విడిచిపెట్టి ప్రార్థన లేని చోటకి వెళ్ళి నీ ఇష్టాన్ని ప్రకారంగా నడుచుకుంటే దేవుడు దాన్ని సహించేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీవు ప్రతి వారము ఖచ్చితంగా నీవు పిడికిళ్ళను తీసుకుని రావాల్సిందే. నువ్వే కారణం చేత నువ్వు తీసుకురాలేదో నాకు తెలియదు, కానీ పిడికిళ్ళు నువ్వు ఏ రకంగా నువ్వు తీసుకురాకుండా వచ్చి వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి కనీసం నువ్వు పిడికిళ్ళు కూడా తేని దుస్థితిలో ఉన్నావేంటి? దేవుడికి కార్యాలు ఎలా జరుగుతా ఆలోచించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న మేలు చేస్తే పెద్ద కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు చిన్న కార్యం, నువ్వు సూదంత చేస్తే డబ్బలవంత చేసే దేవుడు ఆయన. ఆ సూదంతలో కూడా నువ్వు సూదంత కూడా చెయ్యవు, మళ్ళీ డబ్బలవంత కార్యక్రమాలు నువ్వు ఆశిస్తూ ఉంటావు. దేవుడు ఆయన వస్త్రం కాదు, ఆయన మాయలేని దేవుడు కాదు, మారని దేవుడు కాదు. ఆయన నమ్మకమైన వాడు కనుక మనము కూడా దేవుని ఎడల నమ్మకంగా యథార్థత కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఆకాశం ఆలకించి భూమి వచ్చే వెగ్గు నేను పిల్లలు కానీ గొప్పవారిని చేస్తే వాడు నా మీద తిరిగివాడు చేశారు అని దేవుడు బాధపడతా ఉన్నాడు. అంచేది బాధపడేది నేను కాదమ్మా, బాధపడేది నేను కాదు, బాధపడేది నువ్వు కాదు, దేవుడు బాధపడతా ఉన్నాడు. నువ్వు ఆయనకి అనుకూలంగా ఉండటకపోవటం వల్ల, నీలో స్థిరత్వం లేనందువలన. అందుచేత దేవుడు అంటున్నాడు నన్ను గురించి ఒకవేళ ఈరోజు దేవుడు బాధపడుతున్నాడేమో ఆలోచించు. ఒకవేళ నీ తల్లి నీకు నచ్చలేదా? నీ ఆత్మీయ నీ తల్లి నచ్చలేదా? నీ తల్లి కురిపిస్థితి అయిపోయిందా? ప్రియమైన దేవుని బిడ్డ, మీకు చిన్న సన్నిహితం చెప్పి నేను ముందుకు వెళ్తాను. తల్లి చంటి బిడ్డని నట్టింట్లో ఏం చేసిందంటే ఉయ్యాలు కట్టి తన 3 నెలలైన బాబుని ఉయ్యాల తోటలో పెట్టి నూతిగాడికి బావుగాడికి నీళ్ళకి వెళ్ళిందండి. నీళ్ళకి వెళ్తే ఈరోజు అనుకోకుండా పొయ్యి పెద్ద మంట వచ్చి ఇల్లు తగలడిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? నూతి బావుగాడికే వెళ్ళింది. నూతి బావుగాడికి వెళ్ళి నీళ్ళు తోడుకుని వస్తూ ఉంటే మార్గ మధ్యలో అమ్మాయి ఎవరో మీ ఇల్లు తగలడిపోయిందని చెప్పాడు. ఆ బిందె అక్కడే పాడేసి అయ్యో నా కుమారుడా అని చెప్పి కన్నీరు కార్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అప్పటికే పెద్ద మంటలు లేచిపోయినాయి. ఉయ్యాల తొట్టులో 3 నెలల పసిబిడ్డ ఉన్నాడు. ఎవరు ప్రాణాలు తెగించి వెళ్ళటం లేదు లోపలికి. కన్న పేగు తరుక్కుపోతా ఉంది. నా బిడ్డ కోసం అవసరం నా ప్రాణమైనా పెడతాను, నా బిడ్డ బతికితే సోలనుకుంది. ఆ మంటల్లోకి అడ్డపడింది. ఆ ఉయ్యాల తొట్టులను సగం కాలిపోయినటువంటి ఆ ఉయ్యాల తొట్టిని ఆ బిడ్డను ముసుగేసుకుని భుజమ్మ చేసుకుని ముసుగేసుకుని ఆ మంటలకు తల్లి ఆహుతి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చింది, తన బిడ్డను కాపాడుకుంది. ఆ సమయంలో తన శరీరం అంతా కాలిపోయింది. తన విపరీతమైన రూపం వచ్చింది, శరీరం కాలిపోయింది, కళ్ళు పెద్ద పెద్దగా అయిపోయినాయి, ఒళ్ళంతా ఉడికిపోయింది. ఏదో అయితే నాకేమైతే అయిందిలే, నా బిడ్డను కాపాడుకున్నానని ఆమె బాధను మర్చిపోయి బిడ్డను కాపాడుకున్నానే సంతోషంతో ఉంది. 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిని పెంచింది, దగ్గర పెట్టుకుని. ఈ బిడ్డను మెల్లిగా పెంచి ఏం చేసిందంటే హాస్టల్లో వేసిన శుభ్రంగా చదివించి మంచి ప్రయోజకుడిగా ఉంచాలని. అర్థమవుతుందా మీకు? ప్రయోజకుడిగా ఉండాలి. ఆ బిడ్డ హాస్టల్లో వేసింది చదివింతా ఉంది. ఆడి చదువుకుని పెద్దవాడై ప్రయోజకుడు అవుతా ఉన్నాడు హాస్టల్లోను. తల్లి ప్రతి సంవత్సరము అక్కడ హాస్టల్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ మ్యాన్కి అయ్యా ఇది మా అబ్బాయికి అమ్మని చెప్పి డబ్బులు కానీ పిండోంట్లు కానీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చి వస్తూ ఉంది. ఆ విధంగా తల్లి వృద్ధాప్యం అవుతుంది, కొడుకు పెద్దవాడు అయ్యాడు, మంచి ప్రయోజకుడు అయ్యాడు, ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు కొడుకు. ఆ కొడుకు ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడు తన కొడుకుని చూడాలని, కళ్ళారా చూడాలని ఆ బిడ్డ గురించి మంచి 4-3 రకాల పిండి వంటలు చేసుకుని ఆమె ముసుగు వేసుకుని ముఖ రూపాన్ని ఎవరికి చూపించకుండా గేటు అడిగి అయ్యా పలానా ఓడు మా అబ్బాయి అయ్యా, మా అబ్బాయిని ఒక్కసారి చూసి వెళ్తానంటే కొడుకు ఏమన్నాడో తెలుసా?
ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె ఎవరితో భిక్షగతి ఆమె నాకు తెలియదు అన్నాడు. కన్న తల్లి ప్రాణము, పిల్ల తల్లి గర్భశోకం అక్కడ ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? వికృత రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని చూసి ఆ బిడ్డ అంటున్నాడు, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె ఒక పిచ్చది, ఆమె ఒక అనాథ, నా తల్లి కాదు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? తన బిడ్డ కోసం తన రూపురేఖలన్నీ మార్చేసుకుంది. రూపురేఖలు మారిపోయినాయి. ఈ రోజుని తన రూపురేఖలు మారిపోయిన తల్లిని చూసి తల్లి అని చెప్పుకోలేనటువంటి దుస్థితికి ఆ కొడుకు బయలుదేరి పెద్దవాడయ్యాడండి. బాగా ఆలోచించండి. ఈమె ఎవరో నాకు తెలియదు అనగానే ఆ తల్లి నా బిడ్డను నలుగురమయ్యాన్ని అవమానపరచకూడదని చెప్పి చాలా దుఃఖంతో బాధతో ఇంట్లోకి వచ్చి ఉరిపోసి చచ్చిపోయిందండి. ఆ తల్లి ఉరిపోసి చచ్చిపోయింది. ప్రియమైన వారులారా, ఇరుగు పొరుగు వారు పిలిచారు, అయ్యా మీ తల్లి చచ్చిపోయిందయ్యా, కనీసం ఎంతకాలం బట్టి నేను ఎంత గారభంగా పెంచుకుని నీ తల్లి చచ్చిపోయిందయ్యా, ఒకసారి చూసాలయ్యా, కడసారి చూడయ్యా, కనీసం దహన కార్యక్రమం చెయ్యంటే తల్లిని చూసుకుంటాకి అప్పుడు వచ్చాడండి. ఆ గొప్పవాడు అప్పుడు వచ్చాడండి. తల్లిని చూసుకున్నాడు, ఆ వికృత రూపాన్ని చూశాడు, అలా నిలబడిపోయాడు. ఆ రోజున గేట్ కాడ అడిగింది ఆవిడే కదా, గేట్ కాడికి వచ్చింది, విండోలు చేసుకుని వచ్చింది ఈమె కదా, ఈ రోజున ఉరిపోసి చచ్చిపోయింది ఈమె నా తల్లి అని చెప్పి ఆ రూపాన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు అన్నారు, ఆమెకి ఆ రూపం రావడానికి కారకుడు నువ్వే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వికృత రూపం రావడానికి కారకుడు నువ్వే. నీ తల్లి పెట్టగా టంగు పెట్టడం చూడు, ఆ బట్టలు అడుగున చూడి పెట్టి అన్నది. తల్లి తన బిడ్డను ఎత్తుకొని చూసినటువంటి సౌందర్యంతో నింపబడినటువంటి ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని ఎవరి కోసం వికృత రూపంగా మార్చుకుందో తెలుసా? నీకోసమే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కోసం నా కోసమే ఆయన సిలువలో వికృత రూపంగా మార్చబడ్డాడు, రక్తపముటగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? నీవు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఏ పాపం ఎరగిన వాడు సిలువ మీద వికృత రూపంతో మారిపోయాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈ నీతిలో ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నీ కోసం నా కోసం తన బిడ్డ కోసం తన రూపాన్ని ఎలా మార్చుకుందా తల్లి, మనందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కారణం ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. అలాంటి త్యాగం చేసిన యేసయ్యను, అంత గొప్ప కార్యం చేసిన యేసయ్యను ఈ రోజు నువ్వు ఆయన మీద తిరిగి పడతావా? నీ కోసం ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించి ఆయన రక్తపు ముద్దగా మారిపోతే ఈ రోజుని ఆయన్ని నువ్వు ఇంకా దుఃఖపరుస్తున్నావంటే, ఆయన ఇంకా నువ్వు గాయపరుస్తున్నావంటే, ఆయన మేలులు అనుభవిస్తూ, ఆయన పెట్టిన ఆహారం తింటూ, ఆయన ఇచ్చిన ఆయుష్ను అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఆయన ఇంకా నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు సంతోషపడుతున్నావా, దుఃఖపరుస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, నా రెండు చేతులు జోడించి చెబుతున్నాను, ఇప్పటికే నీ హృదయాన్ని మార్చు, నీ జీవితాన్ని మార్చుకో. ఆ తల్లి ఏ విధంగా అయిపోయిందో నీ కొరకు యేసయ్య నా కోసము అలా అయిపోయాడు. ఈరోజు ఇప్పుడు ఏడుస్తున్నాడు, అమ్మా ఎంత సౌందర్యవంతురాలు, ఎంత ప్రపంచ సుందరిగా ఉన్నటువంటి ఈ అందాన్ని, ఎంత చక్కటి అందాన్ని నా ప్రాణం కోసం, నన్ను బ్రతికించడం కోసం నువ్వు ఈ వికృత రూపం తెచ్చుకున్నావా తల్లి అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు మొక్కలు లొంగెట్టుకుని ఏడుస్తున్నాడు. చనిపోయిన తల్లి తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. చనిపోయిన తల్లి తిరిగి వస్తుందా? ఈరోజు నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నావేమో, పోగొట్టుకున్నది రేపొద్దు నువ్వు కావాలనుకున్నా నీకు దొరకదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావో రేపొద్దు నువ్వు ప్రలాపించినా, ఏడ్చినా, కన్నీరు గార్చినా అది నీకు రేపొద్దున దొరకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మచోత నింపబడి ఎంతో భారంతో కన్నీటితో ఈ మాటలు దేవుడు పలుకుతా ఉన్నాడు నీ కోసం, నా కోసం. ఆకాశం ఆలకించి భూమి చెవియకు. నేను పిల్లల్ని కానీ గొప్పవారిని చెప్తే వాళ్ళు నా మీద తిరిగిబాటు చేశారు. ఆ బిడ్డ తిరిగిబాటు వల్ల ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏడుస్తే ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా అయ్యా ఇప్పుడైనా మీరు మార్పు చెంది మారు మనసుకి తగిన ఫలాలు పాలించండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ప్రార్థన చేయండి, ప్రలాపించండి, కన్నీరు విడచండి. రోదన చేసే స్త్రీలు కావాలి, రోదన చేసే ప్రార్థన చేసే స్త్రీలు కావాలి. కుటుంబానికి ఈరోజు కుటుంబానికైనా సంఘానికైనా సంఘ క్షేమం బాగోవాలంటే, నీ కుటుంబం బాగోవాలంటే కన్నీటితో ప్రార్థన చేసేటువంటి స్త్రీలు లేవనెత్తబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు స్థిరంగా ఉంటే
దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు స్థిరంగా ఉంటే నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నీ సంఘము నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుందా, నిన్ను బట్టి సంఘము శాపంగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు సంఘము నానాటికి ఆరిపోవటానికి, ఎండిపోవటానికి ఎవడు కారకులు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన దేవుని కొరకు సాక్షులుగా బతుకుతున్నామా, లేక సాతానికి సాక్షులుగా మారుతున్నామా? దేవుని సంఘాన్ని అభివృద్ధి చెందాలని సాక్షులుగా ఉంటున్నామా, లేక దేవుని సంఘాన్ని పాడు చేసి సాక్షులుగా ఉంటున్నామా? ఏ రకమైన సాక్షులుగా మనం ఉంటున్నాం? దేవునికి సాక్షిగా ఉంటున్నావా, లేక సైతానికి సాక్షిగా ఉంటున్నావో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30:19 చదువుకుందాం. చదువునానా? ద్వితీయోపదేశ కాండము 30:19. త్వరగా. నేడు అనగా ఈ రోజు, ఈ క్షణమందు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. ఏమంటున్నాడు దేవుడు? ఈరోజు నీకు ఎదుట 2 రకాలు ఉంచాను. ఒకటి స్వీటు, రెండవది హాటు. ఒకటి తీపి, ఒకటి కారం. జీవమును మరణమును 2 నీ ఎదుట పెట్టాను. నీవేది కోరుకుంటే అది నీకు ఇష్టము అంటున్నాడు దేవుడు. నీవు జీవ మార్గాన్ని వెళ్ళవలసి వస్తే కొంత ఇరుకుగా ఉంటుంది. ఏమండి? మరణకరమైన మార్గము విశాలంగా ఉంటుంది, దానిలో ప్రవేశించే వాళ్ళు అనేకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నావేమో నువ్వు, జాగ్రత్త సుమా. ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి విశాలమైన మార్గానికి వెళ్తున్నావేమో. విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి, విలాసవంతమైనటువంటి కలాపాలు చేయడానికి నీవు విశాలమైన మార్గాన్ని కోరుకుంటే ఆ మార్గంలో ఉందంట మరణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు నేను నీ ఎదుట జీవమును మరణమును 2 దారులు పెట్టి ఉన్నాను. నీవే దారి ఎదుర్కొంటావో అది నీ ఇష్టమే అన్నాడు. ఎవరిష్టమంట? ఎవరిష్టమంట? అది నీ ఇష్టం. జీవ మార్గానికి వెళితే జీవ మార్గానికి వెళ్ళు, లేదు మరణకరమైన మార్గానికి వెళ్తానంటే మరణకరమైన మార్గానికి వెళ్ళు. నువ్వే మార్గాన్ని ఎంచుకున్నా దేవుడు అది నీ చేతులకు అప్పగించాడు. దీనిలో బలవంతమేమీ లేదు. కానీ 2 దారిలో ప్రయాణం చేయడానికి మాత్రం కుదరదు. 2 దారులను ప్రయాణం చేయడం కుదరదు. ఉంటే జీవ మార్గానికైనా వెళ్ళు, లేదా మరణకరమైన మార్గానికి వెళ్ళు. అంతేగాని ఆ మార్గంలో కాలేస్తాను, ఈ మార్గంలో కాలేస్తానంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు. అందుకే దేవుడు అక్కడ కూడా అంటున్నాడు, ఆకాశమా భూమి నువ్వు చూస్తా ఉన్నావు అంటున్నాడు. ఆకాశాన్ని భూమిని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. ఒకవేళ భూమి ఆకాశము సాక్షులుగా ఎందుకు పెట్టాడంటే వాళ్ళు మాట తప్పేవాళ్ళు కాదు. భూమి మాట తప్పదు, ఆకాశం మాట తప్పదు. చూసింది చూడనట్లుగా అక్కడ సాక్ష్యం పలుకుతుంది. అందుకే మనుషులు ఎవరైనా సాక్ష్యం పెట్టుకుంటే మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. మనుషులు ఎవరు నీతిమంతులు కాదు, మనుషులు ఎవరు పరిశుద్ధులు కాదు. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. చూడండి, ఊసర వెళ్ళి సమయాన్ని బట్టి రంగులు మారుస్తుందంట. నాకు ఎప్పుడు తెలియదులేండి. ఊసర వెళ్ళి అంటే ఏం చేస్తుందంట? సమయాన్ని బట్టి రంగులు మారుతూ ఉంటుందంట ఊసర వెళ్ళి. అలాగా మనము రంగులు మార్చే భక్తులుగా ఉండకూడదు. మన భక్తి యథార్థమైనదై ఉండాలి, స్వచ్ఛమైనదై ఉండాలి. నీ యథార్థతను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ ఎడల కార్యం చేస్తూ ఉంటాడు. నీలో స్థిరత్వం లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా నీవెవరినో దేవుడిని మనుషులతో పోల్చుకొని మనుషులతో ఆడినట్లుగా దేవునితో ఆడితే అది ఎలాంటిదంటే మన కణకణలాడుతున్న నొప్పులు జేబులో వేసుకుంటే ఏమవుతుందండి? అమ్మా, కాల్చేస్తుంది. జాగ్రత్త సుమా. దేవుడు కణకణలాడే నొప్పులు దహించు అగ్ని, ఆయన దహించు అగ్ని. అంచేత మీరెవరితోటైనా సలగాటవాడు కానీ దేవునితో మాత్రము
చల్లగాటం వద్దు, అది నీ జీవితాన్ని కాల్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తెలుసో తెలియకో ఇంతవరకు నువ్వు 2 మార్గాల్లో ప్రయాణం చేస్తావు. ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకో. ఇప్పుడైనాను, ఈ క్షణమైనాను దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో, యథార్థత కలిగి నమ్మకంగా ఉండు. అలా ఉన్నట్లయితే నీవు నిత్య జీవానికి మార్గదర్శిగా ఉంటావు. నువ్వు నిత్య జీవానికి వెళ్ళటమే కాదు, అనేకులను మార్గంలోనికి నువ్వు తోడుకొస్తావు. నిత్య మార్గంలో తోడుకొస్తావు. నువ్వు నిత్య మార్గంలో తోడుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. కానీ నాశనకరమైన మార్గం నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల కొంతమంది వాళ్ళు కూడా నీ వెనకాల వచ్చి వాళ్ళతో పాటు నువ్వు కూడా నాశనకరమైన దారిలోకి వెళ్ళిపోతారంటండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, చూడు నేడు ఏమన్నాడండి, నేను జీవమును మరణమును 2 నీ ఎదుట ఉంచాను. నీ ఇష్టం, ఏది కోరుకుంటావో కోరుకో. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గము ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా. దేవునికి స్తోత్రం. ఎవరిని కోరుకున్నా నీ ఇష్టం, ఎవరిని కోరుకున్నా నా ఇష్టం. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని ఆరాధించుకుంటారో నాకు తెలియదు, కానీ నువ్వు నా ఇంటి వారును యెహోవాని మాత్రమే సేవించదము. దేవునికి స్తోత్రం. అలాంటి దృఢమైన బలమైన విశ్వాసం నీలో ఉంటే దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. మొట్టమొదటి మనం మాట్లాడుకున్నటువంటి మాట, బిడ్డలు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. రెండవది, తన తండ్రి తన బిడ్డలకు ఏం చెబుతున్నాడంటే, నీవు ఏ మార్గాన్ని వెళుతున్నావో జాగ్రత్తగా చూసుకొని, సత్య మార్గంలో నడుస్తున్నావా, అసత్య మార్గంలో నడుస్తున్నావు, జీవము కలిగిన మాటలో నడుస్తున్నావా, మరణకరమైన మార్గంలో నడుస్తున్నావు, నిన్ను నీవు పరిశీలన చేసి మరణకరమైన మార్గాన్ని విసర్జించి జీవము కలిగిన మార్గంలోనికి నిన్ను రమ్మని ఆయన చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. మత్తయి సువార్తలో ఉంది ఆ మాట, 11:28 ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోయిచున్న వాళ్ళారా, మీరు బాధపడుతున్నారు. ఎంతో కాలంగా నన్ను నమ్ముకున్నామని మీరు చెబుతున్నారు, కానీ మీరు ప్రయాసపడుతూనే ఉన్నారు. ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణమును జీవమును 2 దారులు నేడు మీ మధ్యలో ఉండిచ్చాను. ఏది కావాలంటే దాన్ని మీరు కోరుకోండి, దేనికో దానికి మీరు సిద్ధపడండి. అంతేకాని అటు జీవ మార్గం కావాలి, ఇటు మరణకరమైన మార్గం కావాలంటే కుదిరే పని మాత్రము కాదు. రెండింటిలో మయాన్ని ఎందుకు పనికి రాకుండా నువ్వు దెబ్బతినేస్తావు. అలా దెబ్బతినే పరిస్థితి నీ అంతటా నీవు తెచ్చుకోవద్దు. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. నీవు క్షేమంగా ఉండాలంటే నీకోసం కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. తన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదని విడిచిపెట్టుకుంటే ఆమె రూపం మారి ఉండేదంటడా? ఆమె తల్లి రూపం మారిపోయేదా? మారుండేది కాదు. తన బిడ్డ క్షేమాన్ని కోరి తన వికృత రూపంగా మార్చుకుంది. ఈరోజు నీ కోసం నా కోసం యేసయ్య తన రూపాన్ని వికృత రూపంగా మార్చుకున్నాడు. అందుచేత ఇప్పటికైనా నీవు జ్ఞానం కలిగి, వివేకాన్ని కలిగి, నీవు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించుకున్న గౌరవము, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు నీ కూడా ఏది రాదు. చివరికి అక్కడ జల ప్రళయాలు మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. ప్రళయాలు వచ్చి మునిగిపోతూ ఉన్నాయి. చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయిపోయారు. తల్లి జాడు పిల్లకి లేదు, పిల్లజాడు తల్లికి లేదు. ఆస్తి ఐశ్వర్యాలు ఎక్కడ కొట్టుకుపోతూ ఉన్నాయి. కేవలం ఆ టయాన్ని నా ప్రాణం మాత్రం కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు. అయ్యో నా బిడ్డలు నేను కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు. చివరి దశలో అదే పరిస్థితి. నువ్వు సంపాదించుకుని నిన్ను కాపాడదా? నిన్ను కాపాడేవాడు యేసయ్య ఒక్కడే. యేసయ్య సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన, యేసయ్య సన్నిధిలో నువ్వు చేసిన భక్తే రేపొద్దున నిన్నునైనా నన్నైనా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ కొరింథీ ఒకసారి చూసి ముగించేసుకుందామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అమ్మాయి కుర్మంచెలి తీసావా? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అదేనా? ఆగు, అక్కడ కాదు రోయ్.
మలాకి 1:6. మలాకి 1:6 చివరిని ఉంటుంది చూడు, మత్తయికి ముందు ఉంటుంది. మలాకి మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. పాత నిబంధనకు లాస్ట్. మలాకి గ్రంథం 1:6 త్వరగా అమ్మా తీడి. మత్తయికి ముందు ఉంటుందిరా. మలాకి 1:6 కుమారుడు అమ్మా జాగ్రత్తగా వినండి. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? తండ్రి కుమారుని కనపరుచున్నట్లా, కుమారుడు తండ్రిని కనపరుచున్నట్లా, కుమారుడు తన తండ్రిని గణపరచునట్లు, దాసుడు తన యజమానుని గణపరచునట్లు, మీకు నేను తండ్రినైతే మీరు నాకు కుమారులు కుమార్తెలైతే మీ నుండి నాకు రావలసిన ఘనత ఏమాయను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు తన తండ్రిని సంతోషపడుతున్నాడు కానీ, ఆ పనివాడు తన యజమాని సంతోషపడుతున్నాడు కానీ, మీకు పరలోకపు తండ్రిని నేనైనప్పుడు మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉన్నప్పుడు మీ నుండి రావలసిన ఘనత నాకు ఎక్కడ వస్తూ ఉంది? ఆలోచించండి ఒకసారి. అలా అంతేనా మాట్లాడుతుందా? మీ నుండి నాకు రావలసిన ఘనత ఎక్కడా అని అడుగుతున్నాడు దేవుడు. మీ నుండి రావలసిన ఘనత మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. ఆయనను గణపరిచే విధానంగా మీరు గణపరచాలి. ఎక్కడ మీరు గణపరుస్తున్నారు నన్ను? ఏ విధంగా గణపరుస్తున్నారు మీరు? ఏ విధంగా మీరు నన్ను మహిమపరుస్తూ ఉన్నారని దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. తండ్రిని కుమారుడు సంతోషపడుతున్నాడు కదా, కుమారుడు తండ్రిని సంతోషపడుతున్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రిని యెహోవా అని ఆయన ఏం చేశాడంటండి? సంతోషపడుతున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు. అవునా కాదా? అవునా కాదా? అలాంటప్పుడు కుమారుడు తండ్రిని సంతోషపరిచినట్లు, పనివాడు తన యజమానుని సంతోషపరిచినట్లు, నేను మీకు తండ్రిని అయితే మీరు నా కుమారులు కదా. మరి నాకు రావాల్సిన ఏమన్నారా? నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీ నుండి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఈరోజు మీరు నన్ను గణపరుస్తున్నారా? ఈరోజు మీరు నన్ను మహిమపరుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటే, నిన్ను పోషించి సంరక్షించి దీర్ఘాయు చేత నీ కుటుంబాన్ని నింపడమే కాకుండా సంవత్సరాంతం వరకు తన దయాకిరీటాన్ని నీ కుటుంబం మీద ఉంచితే ఈ రోజుని దేవునికి చెందవలసిన మహిమను మీరు ఎవరికి ఇస్తా ఉన్నారు? దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత మీరు ఎవరికి ఇస్తా ఉన్నారని అడుగుతున్నాడు దేవుడు. మీరు ఎవరికి ఇస్తా ఉన్నారు? దేవునికి రావాల్సినవి, దేవునికి ఇవ్వవలసినవి మీరు ఎవరికి ఇస్తున్నారు? పట్టుకెళ్ళి ఎక్కడ ఇస్తున్నారు మీరు? పట్టుకెళ్ళి ఆలోచించండి. చేయటం లేదా నీవు ఆ పని? ఈ రోజుని దేవుని మందిరంలో ఇవ్వవలసినవి నువ్వు బయట ఎక్కడెక్కడో పట్టుకెళ్ళి ఇవ్వటం లేదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ యొక్క విశ్వాసము? ఏమైపోయింది నీ నమ్మకము? దేవుడు అడుగుతున్న ప్రశ్న. కుమారుడు తండ్రిని సంతోషపడుతున్నాడు. ఏమండి? పనివాడు తన యజమానుని సంతోషపడుతున్నాడు కానీ దేవుడు అంటున్నాడు, మీరు నాకు కుమారులు అయితే నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? ఆలోచించండి. నాకు రావాల్సిన, మాట్లాడలేదు మీరు, నాకు రావాల్సిన ఘనత ఏది? ఎక్కడుంది? ఎక్కడ గణపరుస్తున్నారు మీరు? వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. వచ్చామా, విన్నామా, వెళ్ళామా అంతే గొప్ప మన జీవితాలు. మనలో రావాల్సినటువంటి మార్పు రావట్లేదు. రావాల్సిన మార్పు రావట్లా. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి.
నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. దేవుడు అడిగిన ప్రశ్నకి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? చదువునన్న మళ్ళీ. హల్లెలూయా. కుమారుడు తన తండ్రిని కనపరిచినట్లు, దాసుడు తన యజమానుని కనపరిచినట్లు, నా నామమున నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన ఘనత ఏమైంది? సమాధానం అడుగుతున్నాడు ప్రభుడు. ప్రభు నిన్ను ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏది? నన్ను గణపరచవలసంగా మీరు గణపరుస్తూ ఉన్నారా? నా మాటలు వినదగిన విధంగా మీరు వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా 39లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, చూడనా, యెషయా 39 30 త్వరగా చూడు. మానేద్దాక త్వరగా. వారు తిరగబడే జనులు, అబద్ధమాడే పిల్లలు అంటే ఏంటంటే, మొట్టమొదటి తిరిగిబాటు చేసేవాళ్ళు, రెండవది అబద్ధమాడేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోరండి. ఒక తప్పిదం చేసినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరింతాడు. కానీ చేసిన దానిని, తప్పిదమును అది కప్పుపుచ్చుకోవడానికి మరొక అబద్ధము మాట్లాడలేదు. ఆడాలా వద్దా? చేసింది బయటికి తెలియకూడదంటే దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? అబద్ధం ఆడాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు అంటున్నాడు, ఈ జనులు, ఏ జనులు? ఈ జనులు అనగా ఆయన స్వరక్తం ఇచ్చి కడగబడిన ఈ జనులు. చదువు. ఈ జనులు వారు తిరగబడే జనాలు, అబద్ధమాడే పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమును విననోళ్ళని పిల్లలు అంటండి. వింటారు కానీ వాళ్ళ హృదయంలోకి మాత్రం అయ్యి వెళ్ళవంటండి. బోడుగుండి మీద ఎన్ని బత్తాలని, ఎన్ని బిందులు నీళ్ళు వేసినా ఉంటుందా? ఏమవుతుందండి? అలాగే మన జీవితం చూడండి. నీటి అడుగునున్న రాయి ఎన్ని వందల సంవత్సరాలు అది అడుగునున్న చిన్న చుక్కైనా పీల్చుకుంటుందమ్మా రాణి. రాయి అలాగే ఉంటుంది. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అయినా ఆ నీటి అడుగున ఉన్నటువంటి ఆ బండరాయి, సాకళ్ళ బట్టలు దుక్కునే బండరాయి ఎంతకాలమైనా రాయి అలాగే ఉంటుంది. ఆవిడ చూడండి అవుతుంది. బట్టలు మురిగిపోతుంది కానీ రాయి మాత్రం అరిగే పరిస్థితి ఏమో ఉందా? రాయని మీ తాత, మీ మా అమ్మ, నువ్వు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు మీరు ఎంతకాలం అంటే ఊదుకోండి, ఈ బట్టల మురికైతే పోతుంది కానీ రాయి మాత్రము మాట్లాడరావండే. ఆ చెరువులో ఉన్న రాయి అని నీళ్ళు పీలుతుంది, ఆవిడ అడగని చెప్తుంది. ఆవిడ 24 గంటలు ఆ చెరువులో నుంచి బట్టలు ఉతుకుతుంది కదా. ఆ రాయి అయినా నీళ్ళు పీలుతుందా? పీలుస్తుంది కదా. అలాగే మనం కూడా ఎంతకాలం వాక్యం అన్నా ఆ వాక్యం మనలోనికి వెళ్ళదు. కారణం ఏంటంటే మన హృదయాలు బండ లాంటిది నాది మొండు హృదయం, ఎండిపోయినా నాది పాప జీవితం. బండ లాంటిది నాది మొండు హృదయం, ఎండిపోయినా నాది పాప జీవితం. మార్చినవు నీ స్వాచ్ఛముగా, మార్చినవు నీ స్వాచ్ఛముగా, ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. దేవుడికి స్తోత్రం. ఏ హృదయం అంటే మందే? బండ లాంటిది నాది. అది అర్థమైందా? పాట అర్థమైందా? అర్థం. మన పాటలు పాడతాం కానీ పాటలు కూడా అర్థం కాదు మనకి. బండ లాంటి మొండు హృదయం అంటే మరి అంచేత ఆ రాయిని బద్దలు కొడితే దేవుడు తన వాక్యం మనలోనికి వెళతాడు. అంచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇంక వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, మన హృదయాలు బండ చేసుకుంటే నువ్వెంతకాలం వాక్యం అన్న దేవుడు అంటున్నాడు, నా ధర్మశాస్త్రము పిల్లలు వింటున్నారు కానీ వాళ్ళు హృదయంలో మాత్రం అది లేదు. కారణం ఏంటంటే నా జనులు ఏమంటున్నాడు రా? నా జనులు ఏమన్నాడు? నా జనులు
అబద్ధమాడు నా జనులు తిరుగుబాటు చేసేది ఒక రకము, రెండవది అబద్ధమాడేవాడు రెండో రకము, మూడవది యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలు. అంటే వింటారు కానీ వాక్యం వాడికి హృదయంలోనికి వెళ్ళదు. ఇక్కడ 3 సబ్జెక్టులు మనకు కనపడతా ఉన్నాయి. అర్థమైందా మీకు? ఏమండి అర్థమవుతుందా మీకు? పిల్లలు జనులు ఎవరంట? నా జనులు తిరుగుబాటు చేస్తారండి. దేవుని వాక్యం ఉన్నట్టుగా మాట్లాడితే మా పాటర్ మంచోడు కదండి. అక్కడైతే చక్కగా నవ్వుతూ ఆశకం చెబుతూ నవ్విస్తూ కవిస్తూ వాక్యం చెప్తాడండి. చాలా బాగా చెప్తాడండి ఆయన వాక్యం. మా పాటర్ అన్నాడు చూసారు మా గాబ్రియల్ గారు, ఎప్పుడు ఏదోటి తిడతానే ఉంటాడండి, ఏదోటి అంటానే ఉంటాడండి, ఎప్పుడు ఏదోటి పొడుతూనే ఉంటాడండి. ఈయనంత మంచోడు కదండి, ఏదో తప్పదని వెళ్తున్నామండి కదా. ఎందుకని? నీ తల్లిని తండ్రిని ఎందుకు నిన్ను కొట్టారు? ఎందుకు కొట్టారు నీ బిడ్డల్ని? నువ్వు ఎందుకు కొడతావు నీ బిడ్డల్ని? మార్గము తప్పినప్పుడు నీ బిడ్డలను నువ్వు కొడతావు. అలాగే నీ బిడ్డల మీద నీకున్న అధికారం నీ మీద నాకు ఆత్మీయ తల్లిదండ్రులు నాకు అధికారం ఉంది. ఆత్మీయంగా నువ్వు చక్కని మార్గంలో నడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతానంటున్నాడు. నువ్వు వంకటంకరగా మాట్లాడితే 2 వేస్తాడంతే. దాని లెక్కది. దేవునికి స్తోత్రం. ఏ తల్లిదండ్రులకి బిడ్డల మీద అసూయ ఉండదు, ఏ తల్లిదండ్రులకి బిడ్డల మీద కోపం ఉండదు. ఒకవేళ కోపించారు, ఓ దెబ్బ కొట్టారు అంటే వాళ్ళ మార్గాన్ని తప్పినప్పుడు తప్పిన మార్గాన్ని మళ్ళీ ఒక్కరి మార్గాలు విడిచి చక్కని మార్గంలో నడవటానికి జొమ్ము ఇచ్చే దెబ్బ వేస్తాడు. ఎవరు అక్కయ్య గారు? అంతేనా? అంతేనా? మీ పిల్లలు కూడా వంకర మార్గాన్ని అడిగాడు, కొట్టారా లేదు మీరు? ఆవిడ వినపడలేదు. వినపడుతుందా మీకు? పిల్లలు అల్లరి చేస్తే ఏం చేస్తాం మనం? ఓ దెబ్బ వేస్తాం. అవునా? చిన్నప్పుడు కొడితే ఊరుకుంటే, ఇప్పుడు ఎక్కడన్నా కొడితే ఊరుకుంటుందా? బయటికి ఎండేస్తుంది. అవునా? ఆ చిన్నపిల్లలప్పుడు మనం ఏం చేయాలంటే ఓ దెబ్బేసి ఆ ఒక్కరి మార్గంలోంచి చక్కని మార్గంలోకి వాళ్ళని నడిపించాలి. అలాగే ఈరోజు ఆత్మీయంగా మీరు ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, ఒకవేళ ఆత్మీయంగా నేను వాక్యం అనే పాలత మీకు పట్టించి పెద్దవాళ్ళని చేసినటువంటి నాకు మిమ్మల్ని మార్గం తప్పితే కొట్టే హక్కు కూడా నాకుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరెవరండి మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని కొట్టడానికి? నువ్వు అంటే కనుక నీ మీద మాకు హక్కు లేకపోతే నీ పిల్లల మీద కూడా నీకు హక్కు ఉండదమ్మా? భాగ్యమా? ఉండదా? ఉండదా? నీ పిల్లల మీద నీకు హక్కు ఎలాగ ఉందో మీ అందరి మీద హక్కు మాకు. ఆ రూట్లో వెళ్ళాలి తప్ప మనం వేరే రూట్లో వెళ్ళకూడదండి. జబ్బు చేసిన వాడికి పట్టుదని కూడా ఎలా ఉంటుందంట? చేదుగా ఉంటారు. మనం జబ్బు చేసిన వాళ్ళలాగా ఉండకూడదు. జబ్బు చేసిన వాళ్ళలాగా ఉండకూడదా? జబ్బు చేసిందా? ఆత్మీయ రోగం వచ్చిందా? వాక్యం అయిపోతుంట చేదైపోద్ది అనమాట. అంచేత వాక్యం రుచికరంగా ఉండాలంటే మనకు ఆత్మీయ రోగం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఆత్మీయ రోగం వచ్చిందనుకో, ప్రభు ఈ రోగం నుండి నన్ను, శరీర సంబంధమైన రోగం వస్తే దాని గురించి ఎడుతున్నారు కానీ మీరు ఆత్మ సంబంధమైన రోగాలు మీకు తెలుస్తలేదు. అంచేత ఈ ఆత్మీయ సంబంధమైన రోగం రాకుండా ఉండాలంటే అది ఎలాగో వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మనం ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టుకుంటున్నాము? మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాం? అమ్మా నాకు వినపడతలేదు. సంవత్సరానికి ఒక్కసారి 2 రోజులు ఉపవాస ప్రార్థనలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? డబ్బులు ఎక్కువై పెట్టుకుంటున్నామా? పని బాటలు అక్కడ పెట్టుకుంటున్నామా? మరి ఎందుకు పెట్టుకుంటున్నాం చెప్పండి మీరు. అమ్మా ఎవరో ఒకరు చెప్పండి. ఎవరో వాక్యం అంటే రోజు వాక్యం వింటలేదా మీరు? ఆదివారం వాక్యం వింటలేదా? శుక్రవారం వాక్యం వింటలేదు? ఈ వాక్యాలు మీరు బలపడలేదా? 2 రోజులు మాత్రమే బలపడతారా? మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఏంటమ్మా? ఏంటది? ఏంటమ్మా? ఇప్పుడు సంవత్సరం ఒకసారి వాక్యము ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టుకుంటామంటే జాగ్రత్తగా నేను చెప్తాను. ఏమండి ఇప్పుడు ఇదేంటిది? సెల్లం. ఆవిడ 1500 2000 పెట్టి సెల కొనుక్కుంది. 400 300 పెట్టి సిమ్ వేయించుకుంది. జాగ్రత్తగానండి. సెల కొనుక్కుంది, సిమ్ వేయించుకుంది. ఇప్పుడు ఫోన్ చేసి హలో హలో అంటే పలుకుతుందా? పలుకుద్దా? మరి 2000 పెట్టి సెల కొనుక్కున్నా, 500 పెట్టి సిమ్ కొనుక్కున్నా, 2500 ఖర్చు పెట్టావు ఇటు అబ్బా ఫోన్కి. హలో అంటే వెళ్తలేదు. కారణం ఏంటి? దీంట్లో ఏం కావాలి? ఛార్జింగ్ లేదు. అవునా?
దీనికి ఏం కావాలి? అది ఇక్కడ పెట్టి అక్కడ పెడితే ఇదో గంటలో ఛార్జింగ్ లాక్కుంటుంది. అప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోను వెళ్తుంది. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎన్ని ఆదివారాలు మానేసావు, ఎన్ని శుక్రవారాలు మానేసావు, ఎన్ని ప్రార్థనలు మానేసి ఈ రోజు నువ్వు ఏమయ్యావంటే ఛార్జింగ్ లేని సెల్లలా తయారయ్యావు. అర్థమైందా? ఎలా తయారయ్యామంట? ఛార్జింగ్ లేని సెల్లలా తయారయ్యాం మనం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఉదయము సాయంకాలం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా మళ్ళీ మనం ఛార్జ్ అవుతాం. అంటే అప్పుడు మళ్ళీ మోకాళ్ళ మీద నిలబడే శక్తి వస్తుంది, చేతులు పైకెత్తే శక్తి వస్తుంది, దేవుని వాక్యంలో బలపడే శక్తి వస్తుంది. అందుకోసము ఉపవాస ప్రార్థన కానీ పని పాట లేక మాత్రము కాదు. దేవునికి స్తోత్రం. అంచేత వచ్చే నెల మొదటి శుక్రవారము పగలు రాత్రి, శనివారము పగలు రాత్రి 2 రోజులు 4 ప్రార్థన కూటాలు ఉంటాయి. అందరూ ప్రార్థన చేయండి. మీరే కాదు, మీతో పాటు మీ ఇళ్ళ పక్క ఉన్నవాడు కూడా తీసుకురావాలి. మందిరం ఖాళీ ఉండడానికి వీల్లేదు. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. ఏమండి, మంచి దైవజనులు ఇద్దరు తీసుకొస్తాను. మొట్టమొదటి రోజున పగలు రాత్రి ఒకళ్ళు, రెండవ రోజున పగలు రాత్రి మరొకళ్ళని తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. ఆఖరి రోజు భోజనాల కార్యక్రమం ఎలా ఉంటుంది? మామూలే. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఆడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. దేవునికి రావాల్సిన ఘనతని దేవునికి సమర్పణ చేయాలి. మీరు ఇలా పిల్లలు అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని విషయంలో మనము నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా నమ్మకంగానే అద్భుతాలు చేస్తాడు. దేవుడికి ఇచ్చే విషయంలో, పిడికిళ్ళ విషయంలో కానీ, కృతజ్ఞత అర్పణల విషయమే కానీ, నీ ఇంటిలో నీ దొడ్డులో ఏదైనా ప్రథమ ఫలం ఉంటే మొట్టమొదటి దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలము కానీ, నీ రాబడి అంతట్లో 10వ వంతు దశమ భాగము కానీ, ఇవన్నీ కూడా నువ్వు దేవునికి ఇచ్చి దేవుణ్ణి నీవు మహిమపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? నా పిల్లలు దొంగలు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? మీరు దొంగలు అంటున్నాడు. సువార్తపురం దొంగలా మీరు? మరి ఏ ప్రాంతానికి సంబంధించిన దొంగలు? దశమ భాగం ఇవ్వని వారందరూ దొంగలే, ప్రథమ ఫలం ఇవ్వని వారు దొంగలే, దేవుడు మేలు చేసినా చేయనట్టుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దొంగలే. మేళ్ళు పొందేము అని చెప్పుకోవడానికి చెప్పట్లేదండి, అబద్ధం అండి. అంచేది మధ్యాహ్న కాల సమయంలో ఇంక నేను వాక్యాలు ముగిస్తూ ఉన్నాను. చూసారండి, పిల్లలు తిరుగుబాటు చేశారంటండి. తిరుగుబాటు చేసిన పిల్లలు. రెండవది ఇంకేంటంటారా? తిరుగుబాటు చేసిన పిల్లలు, అబద్ధాలు ఆడే పిల్లలు దేవుని వాక్యం విని కూడా విననట్టుగా ఉండేవాళ్ళు అంటండి. ఇలాంటివన్నీ కూడా దేవునికి అహిష్టమైనవి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కానీ గొప్పవారిని చేస్తే వాళ్ళు ఏం చేశారంట? నా మీద తిరుగుబాటు చేశారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుని విషయంలో మనం ఏ విషయాల్లో మనం దేవుణ్ణి తిరుగుబాటు చేసామో, ఏ విషయాల్లో దేవుణ్ణి బాధపరుస్తున్నామో, దుఃఖపరుస్తున్నామో, ఆ విషయాలు ఎంతమందికి జరిగిపోయి ఇక ముందైనా ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని గారి గొప్పవారిని చెప్తే వాళ్ళు నా మీద తిరిగిపడ్డారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు దుఃఖపరిచే పనులు మనలో ఏమనుంటే ఇప్పుడే తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇక ముందు నేను అలాగ ఉండను ప్రభా, ఇక ముందు నా హృదయాన్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నీకు ఇష్టమైన రీతిలో నీకు ఘనత కలిగించే పనులు నేను చేస్తానయ్యా అని ప్రభుని వేడుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడిన మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం.